ఇప్పుడు నియంతృత్వం, రాక్షసత్వం, దుర్మార్గం ఇలాంటి పదాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆ వ్యక్తుల వ్యవహార శైలి ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. ఇప్పుడు అట్లాంటి అరాచకాలు చేశారు. ప్రతిసారి ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఎవరు వెళ్తున్నా ఇళ్లలో నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం, బయటకు పోనీయకుండా చేయడం, ఉద్యమాలు చేయకుండా చేయడం, ఇట్లాంటివి చేశారనే కదా జగన్మోహన్ రెడ్డిని గద్దెదించింది, 11 సీట్లకు పరిమితం చేసింది. ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే అయినా, లేకపోతే కనుక పెద్దిరెడ్డి అయినా, లేకపోతే మాచర్లోనైనా ఆయా ఎమ్మెల్యేలని వాళ్ళ నియోజకవర్గాలకు పోనిస్తున్నామా మనం? అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులకి రక్షణ కల్పిస్తున్నాం మనం? అలాగే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డిది ఉంది. తను అక్కడికి వెళ్తున్నాడంటే నోటీసులు ఇచ్చి రావద్దని చెప్పాం కదా. మరి ఏంటి తేడా? పవర్లోకి రాకముందేమో పౌర హక్కులు, మానవ హక్కులు, సభ్య సమాజం ఇవన్నీ నడుస్తున్నాయి. పవర్లోకి రాగానే ఎవరొచ్చినా అదే, ప్రత్యర్థి బయటకు కదలకూడదు, మనం రాజలాంఛనాలతో తిరగాలి. అప్పుడు ఏంటి తేడా నాటికి నేటికి? ఇదే $1 మిలియన్ ప్రశ్న.